పాళెములోనికి తిరుగురాగా ఇశ్రాయేలీయుల పెద్దలు ఎవరు? పెద్దలు, ది ఎల్డర్స్ ఆఫ్ ది సొసైటీ, ది ఎల్డర్స్ ఆఫ్ ది కింగ్డమ్, ది ఎల్డర్స్ ఆఫ్ ది న్యూ క్రియేషన్, ది ఎల్డర్స్ ఆఫ్ గాడ్స్ ఓన్ పీపుల్, దేవుని సొంత ప్రజలు, వారి యొక్క పెద్దలు ఒక చోటికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఎవరు ఓడిపోయారు? ఓడిపోయింది ఎవరు? వీళ్ళు వేస్తున్న నింద ఎవరి మీద? యెహోవా మీద. యెహోవాయే ఓడించాడు. షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య నుంచి ఉంచుకొందము రండి. అది మన మధ్య నుండి, అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అని నిర్ణయించుకున్నారు. వీళ్ళ పంచాయతీ ఏంటి? యెహోవాను ఆశ్రయించుడి, బేతేలును ఆశ్రయించకండి, గిల్గాలుకు పోకండి, బెయేర్షెబాలో ఏమీ లేదు, అవన్నీ చస్తాయిరా బాబు, నన్ను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి, మీరు బ్రతుకున్నట్లు నా వైపు చూడండి అని ప్రభు ఒకవైపు చెప్తూ ఉన్నాడు. మీకా ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ యెహోవాను రిప్రజెంట్ చేయవలసినటువంటి, దేవుణ్ణి రిప్రజెంట్ చేయవలసినటువంటి దేవుని ప్రతినిధులు, రాజ్య ప్రతినిధులు ఏమని మాట్లాడుకుంటున్నారు అనంటే, యెహోవాయే మనల్ని ఓడించాడు కాబట్టి మనం వెళ్ళి నిబంధన మందసం తెచ్చుకొని దగ్గర పెట్టుకుందాం, నిబంధన మందసం ఉంటే మనం గెలుస్తాం. వాళ్ళకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, గిల్గాలు అనేటటువంటి ఒక ప్రదేశంలోనికి వెళ్ళటానికి ముందుగా మోషే యొక్క అనుచరుడైనటువంటి యెహోషువ రాజు అయినప్పుడు, లేకపోతే యెహోషువ నాయకుడైనప్పుడు, యెహోషువ వీరిని నడిపిస్తున్నప్పుడు, యెహోషువ అన్న పేరే మన యేసు ప్రభువు పేరు. యెహోషువ అనంటే యెహోవాయే రక్షణ అని అర్థం. రక్షించటానికి ఏర్పరచుకున్నటువంటి మానవులలో యెహోషువ ఒకడు. ఆయన వీరిని నడిపిస్తూ ఈ యోర్దాను నదిని దాటాలి, యోర్దాను నదిని దాటాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, ఒక పని చేయి, నిబంధన మందసం తెప్పించు, నిబంధన మందసం పట్టుకుని వెళ్ళాలి. ముందు కొందరు యాజకులు, వెనుక కొందరు యాజకులు, లేవీయులు దాని యొక్క పరిచర్యను చేస్తూ జాగ్రత్తగా స్తోత్రముతో ఆరాధనతో మీరు నడిచినప్పుడు, నేను నిబంధన మందసం మీ మధ్యలో ఉన్నప్పుడు, నేను నీ పక్షంగా యుద్ధము యెహోవాదే అని గుర్తుంచుకో, నేను నీకు విజయం కలుగజేస్తాను అని అన్నాడు. వారికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి పైన ఆయన జయము ఇచ్చాడు. కారణము ఏమిటి అనంటే అనుభవము, దేవునితో ఉన్న సంబంధము, దేవుడు చెప్పిన మాటను విని దాని ప్రకారము చేసిన కారణము చేత ఆ నిబంధన మందసములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను తన హృదయము నుంచి తప్పించక, కుడికి కానీ ఎడమకు కానీ తిరగక, కేవలము ఆ వాక్యం అనేటటువంటి వాక్య వెలుగులో నడిచిన కారణము చేత వారికి లభించినటువంటి విజయం, దాన్ని పక్కన పెట్టి